హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం కాకరకాయ స్టఫింగ్ చేస్తున్నామండి. కాకరకాయలను తీసుకొని శుభ్రం చేసి పైన పొట్టుని పీల్ ఆఫ్ చేసి లైట్గా లోపల గింజలన్నీ తీసేసి 2 భాగాలుగా చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక 10 to 15 minutes పెట్టాలండి. ఇలా పొట్టు తీసేసి కట్ చేసుకొని 2 భాగాలుగా లోపల గింజలన్నీ తీసేసి సాల్ట్ వేసుకొని పెడదామండి 15 minutes. కాకరకాయ తింటే షుగర్ వ్యాధిని నియంత్రిస్తుందండి. అలాగే వారంలో ఒక్కసారైనా తింటే జుట్టు పెరుగుతుంది మరియు కాలేయం సంబంధిత వ్యాధులను నియంత్రించవచ్చు. బరువు కూడా తగ్గుతారు. మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చండి. ఇలా లోపల గింజలన్నీ తీసేసిన తర్వాత సాల్ట్ వేసి పెట్టుకొని తర్వాత స్క్వీజ్ చేయాలండి. దీనికి స్టఫింగ్ ఆనియన్స్ చేసి పెడుతున్నాం కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువనే సన్నగా చాప్ చేసుకోవాలి. ఇది ఇలా ఓపెన్ చేసి సాల్ట్ అప్లై చేసి పెట్టేద్దాం. 3 తీసుకున్నాము. దీన్ని చేదు అనేది ఒక 10% ఉంటుందండి. మొత్తం చేదు లేకుండా అయితే ఉండదు, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా చేసి ఒక 10 to 15 minutes పెట్టేసుకుందాం. అంతలోపు మనం ఆనియన్స్ని చాప్ చేద్దామండి. ఎక్కువనే కావాలండి, ఒక మీడియం సైజు ఒక 4-5 తీసుకొని సన్నగా చాప్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఇంగ్రీడియంట్స్ మసాలాలు అయితే ఏం వేయట్లేదు, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది ఆనియన్స్ని అయితే కట్ చేస్తున్నాం ఇప్పుడు. తర్వాత ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ అంతే వేస్తున్నామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. కొంచెం ఆయిల్ వేసుకొని ఆ కాకరకాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేస్తే ఆ ఆయిల్ అనేది మనం వేరే దాంట్లో వేయడానికి ఉండదు. అందుకనే కొంచెమే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మళ్ళీ మనం కర్రీ అయితే చేసుకోవచ్చు. ఇలా స్టఫింగ్కి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నామండి. కాకరకాయలని వాటర్ లాగా తీసేస్తామండి. ఇలా చేస్తే చేదు అనేది వెళ్ళిపోతుంది. సాల్ట్ వేసాం కదా, అలా వాటర్ అనేది మనం స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం చేదు అనేది వెళ్ళిపోతుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు ఈ కాకరకాయలని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇది సైడ్ డిష్ లాగా తినొచ్చండి. పప్పుకైనా సాంబార్కైనా ఇది సైడ్ డిష్ లాగా మనకి పనికొస్తుంది. మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై చేద్దామండి. ఇది వాటర్ని తీసేసిన తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 10 to 15 minutes రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఆయిల్ అయితే 2 spoons అట్లా వేస్తున్నాము అంతే, మరి ఎక్కువ వేయకూడదు. ఇదే ఆయిల్లో మనం స్టఫింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని కాకరకాయలను ఒకేసారి వేసేద్దాం. వేసి సిమ్లో పెట్టేసి రొటేట్ చేస్తూ అన్నీ ఫ్రై చేసుకుందామండి. చాలామంది కాకరకాయ తినారండి. ఇలా చేస్తే ఎవరైనా తినేస్తారు. అన్నీ వేసేసాము ఒకేసారి. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుందాం. కావాలంటే కొంచెం పైనుంచి మరి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవచ్చు. ఆల్రెడీ లోపల బయట అన్ని సాల్ట్ పెట్టాము, మరి కొంచెం సాల్ట్ అయితే పైన చల్లవచ్చు. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దామండి. మధ్య మధ్యలో కలిపేస్తూ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దాము. ఇలా మొత్తం ఫ్రై చేసుకుందామండి. స్టఫింగ్కి ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు మరి మూత పెట్టి ఉడికిద్దాము ఆయిల్లోనే. తర్వాత ఇవన్నీ ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. మొత్తం ఫ్రై అయితేనే మనకి చేదు అనేది ఉండదండి. ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఒక 80% అయితే ఫ్రై అయినాయి. రిమైనింగ్ 20% అయితే మళ్ళీ స్టఫింగ్ పెట్టినాక
మళ్ళీ ఉడికిద్దామండి. అందులోనే మనం ఆనియన్స్ని వేసుకొని కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దామండి. ఆల్రెడీ ఒకసారి కాకరకాయ స్టఫింగ్ చేసాము. అందులో మనం ఆనియన్స్ పేస్ట్ మసాలాలన్నీ వేసి చేసాము. ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నామండి. ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఇలా మొత్తం ఆనియన్స్ వేసేసి కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దామండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఉప్పు, అల్లం వెల్లిపాయ, పసుపు, కారం అన్నీ వేద్దామండి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు పసుపు, అల్లం వెల్లిపాయ వేసుకొని కలుపుకుందాం ఒకసారి. ఇది చిన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయండి. అందులో కొంచెం అల్లం వెల్లిపాయ కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. దీంతో మనకి టేస్ట్ అనేది వస్తుందండి. బాగా కలిపేసుకొని అల్లం వెల్లిపాయ కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందామండి. ఇందులోనే ఒక 5 మినిట్స్ తర్వాత మనం సాల్ట్, కారం వేసేసుకోవాలి. ఉప్పు, కారం అది వేసిన తర్వాత మనం కారం వేస్తే త్వరగా ఉడకవండి. అందుకని లాస్ట్కి వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం వేస్తున్నామండి చూసి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నిటినీ కాకరకాయలలో స్టఫ్ చేయాలండి. చేసి మరి కొంచెం ఆయిల్లోనే మనం ఇవన్నీ అలాగే వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే ఉడికిపోయాయి. ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చింది. కొంచెం కారం వేసుకుంటున్నాము. కారం 1 స్పూనే వేసుకున్నాము. ఇది చాలా కారం ఉంటుందండి, పట్టించింది. తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పొయ్యి మీద పెట్టేద్దామండి. ఇందులో ఏం మసాలాలు అయితే వేయట్లేదు. అలాగే ఇది కొంచెం చల్లారినాక కాకరకాయలలో స్టఫింగ్ చేసేద్దామండి. ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఫ్రై అయినాక అన్ని కాకరకాయలలో స్టఫ్ చేసేసి మరొక 5-10 నిమిషాలు అయితే స్టవ్ పైన పెట్టేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక స్పూన్తో కాకరకాయలో అన్ని స్టఫింగ్కి పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టేస్తే మనకి స్టఫ్డ్ కాకరకాయ రెడీ అవుతుందండి. కొంచెం ఆయిల్ వేసాను. అందులోనే ఇవన్నీ కాకరకాయలు వేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పెట్టాలి సిమ్లో. అన్నీ ఒకేసారి వేసేసి సిమ్లో పెట్టేద్దాం. ఈ ఆనియన్స్ దీంతో మనం సైడ్ డిష్ లాగా బాగుంటుందండి. రిమైనింగ్ ఆనియన్స్ పక్కకు పెట్టాను. కాకరకాయ అయితే స్టఫ్ చేసాము. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.